మనకి స్తోత్రాలండి. ఇస్సాకు గెరారులో నివసిస్తున్నప్పుడు మరి తన తండ్రి తవ్వించిన బావిలను అబీమెలెకు రాజుకు తెలియకుండా మరి కొంతమంది ఆ బావులను మూసివేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడి అబీమెలెకు రాజు వారితో ఏమని సెలవిస్తాడంటే, నా అనుమతి లేకుండా ఎవరైనా ఇస్సాకుకు వ్యతిరేకంగా బావులను మూసివేస్తున్నట్లయితే వారికి ఖచ్చితంగా మరణశిక్ష పడుతుందని చెప్పి ఆయన వారికి సెలవిస్తారు. మరి ఆ విధముగా పరదేశంలో ఉన్నప్పటికీ ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండినట్లుగా వాక్య భాగం మనకు కనిపిస్తుంది. మరి ప్రతిదినము ఇస్సాకు దేవునిని ఆశ్రయించడం బట్టి మరి దేవుని యొక్క వాగ్దానం ఇస్సాకు యొక్క జీవితంలో నిలిచి ఉండబట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూ వచ్చి ఉన్నాడు. మరియు యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక అతడు ఆశీర్వాదం పొందుకున్నాడు అని చెప్పి ఉంటుంది. మరి దేవుడు మనల్ని ఆశీర్వదించవలసిన వాడే ఉన్నాడు, మన స్థితిగతులను మార్చగలిగిన వాడై ఉన్నాడు. మరి ఆయనతో సహవాసం చేసినట్లయితే, ఆయన యొక్క వాగ్దానము మన ఎడల నిలిచి ఉండినట్లయితే, మరి ప్రతిదినము ఆయన యొద్దకు మోకాళ్ళ మీద ఆయన యొద్దకు వెళ్ళినట్లయితే మరి మన జీవితంలో కూడా దేవుడు మార్చగలిగిన వాడు. మరి మన శత్రువులైన ప్రతి సమస్యతో దేవుడు మాట్లాడగలిగిన వాడే ఉన్నాడు, సమస్యలను మార్చగలిగిన వాడే ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.